హలో అండి అందరికీ. రీసెంట్గా మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఒక గొప్ప ఆవిష్కరణ చేశారు. ఆవిష్కరణ పేరు వచ్చేసి ఫోటానిక్ రాడార్ అనమాట. చూసారు కదా, ఈ ఆవిష్కరణ అనమాట ఈ ఫోటానిక్ రాడార్. అయితే ఈ ఫోటానిక్ రాడార్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఇది స్టెల్త్ యుద్ధ విమానాలు, 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాలను కూడా గుర్తుపట్టికేంత సత్తా అనేది ఈ ఫోటానిక్ రాడార్లకు ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ రాడార్లకి ఏదైతే చైనా దగ్గర ఉన్న, అమెరికా దగ్గర ఉన్న స్టెల్త్ యుద్ధ విమానాలని గుర్తుపెట్టేంత సామర్థ్యం లేదు. ఎందుకంటే అవి సాంప్రదాయిక రాడార్లు, అవి రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తాయి. కానీ ఈ ఫోటానిక్ రాడార్లో ఒక కొత్త రకమైన టెక్నాలజీ, అంటే కాంతి తరంగాల్ని ఉపయోగించి డెవలప్ చేశారనమాట. ఈ కాంతి తరంగాల ద్వారా స్టెల్త్ యుద్ధ విమానాలను కూడా గుర్తుపట్టి వాటిని నాశనం చేయడానికి ఈ రాడార్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. అంటే ఒక రకంగా F-35 కూడా మనం గుర్తించి దాన్ని ధ్వంసం చేయడానికి కూడా ఒక మంచి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎంత ఖర్చు పెట్టి F-35 తయారు చేసినా కానీ ఈ రాడార్ F-35ని గుర్తిస్తే మనం ఈజీగా దాన్ని పడగొట్టచ్చు అనమాట. ఈ రాడార్ వల్ల అటు అమెరికాకి, ఇటు చైనాకి, పాకిస్తాన్కి అందరికీ భయం. ఎందుకంటే ఇది హైపర్సోనిక్ మిసైల్ను, స్టెల్త్కి సంబంధించిన యుద్ధ విమానాలను గుర్తుపడుతుంది కాబట్టి వాటిని కూలగొట్టడానికి మన దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా ఇది గొప్ప విజయం, మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు సాధించిన ఒక గొప్ప విజయం కింద మనం అయితే చెప్పొచ్చు అనమాట. ఇది ఒక చాలా గొప్ప ఆవిష్కరణ. ఇది కేవలం 2-3 దేశాల దగ్గర ఉంది, అందులో మన దేశం కూడా ఒకటి అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.